నమస్కారం. నా పేరు సత్యనారాయణ. ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి రాజకీయ నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. ఎంత అబద్ధాలు! ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న స్పీకర్ గారు మాట్లాడుతున్న వైనం. మెడికల్ క్లాస్ ఉందా? అక్కడ జియో ఉందా? మెడికల్ జియో ఉందా? చెప్పరా పెద్ద చెప్పు. మెడికల్ లేకపోతే మెడికల్ కాలేజ్ తప్పమ్మా. మెడికల్ కాలేజ్ లేదండి, ఉట్టిదే ఆటలే లేదు. రమ్మ దమ్ముంటే ఎవరైనా రమ్మని మాట్లాడు. మెడికల్ కాలేజ్ ఆటలే లేదు గవర్నమెంట్ లో. మా వాడు మెడికల్ కాలేజ్ తెచ్చి అయ్యకపోతే ఆఫ్ చేసి అంటాడు. అది ఆటలేదురా బాబు, చూపించు. ఆటలు చూపించి నీకు ఖచ్చితంగా ఏం అబద్ధాలండి. తప్పు కదా, తప్పది. ఆటలు ఆటలు చూపించమను, ఆటలు చూపించమను. మెడికల్ కాలేజ్ ఆటలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఆటలు చూపించు, ఒక ఆయన చూపించి నాకు. రైతులు భూములు తీసుకొని స్టోర్లు గడిసి మధ్యలో ఆఫ్ చేసి ఇప్పుడు ఆడు చేయలేదు, ఈడు చేయలేదు, ఏం చేశారు? ఆటోలు లేకుండా మెడికల్ కాలేజ్ కడతారండి ఎవడన్నా? మెడికల్ కాలేజ్ ఆటోలు లేకుండా పిల్లలు జాయిన్ చేసుకుంటారండి స్కూల్లో? మరి జాయిన్ చేసుకోకపోతే పిల్లలు బ్రతుకులు ఏమైపోతాయండి? 5 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఎక్కడ పోతారు వాళ్ళు? అమ్మతులు నాలెడ్జ్ లేకుండా ఎవరు ఇష్టం మాట్లాడాడు. అసలు వాస్తవం ఏంటి? అది మెడికల్ కాలేజ్ ఉందా? అక్కడ జియో ఉందా? మెడికల్ జియో ఉందా? చెప్పరా పెద్ద